చందు తాళి తీసుకెళ్లి రాజా మీద విసిరేసొచ్చిందట. మరి ఈరోజు తీసేసింది అంటే దానికి ఏదో ఒక రీజన్ లేకుండా ఉంటుందా? నా లైఫ్లో సూర్యస్థానాన్ని ఎవరికి ఇవ్వలేను. మా డాడీకి మీ అమ్మాయికి పెళ్లి చేసేయండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నాకు ఉందమ్మా. అమ్మా జయంతి, ఏ ఏజ్ అయినా ఆడపిల్లకి పెళ్లి చేశాక భార్య లేని మగాడు ఒంటరివాడేనండి. చందు చిన్నపిల్ల, తన మనసులో ఏవేవో ఆలోచనలు ఉండుండొచ్చు. నా లైఫ్లో సూర్యస్థానాన్ని ఎవరికి ఇవ్వలేను. తనని మర్చిపోయి మరొక ఆడది నా జీవితంలోకి రావడం, అది కలలో కూడా నేను ఊహించుకోలేను. హలో అక్క, చెప్పమ్మా జయంతి. కృష్ణ గారితో ఆ విషయం గురించి మాట్లాడానక్క. ఏ విషయం గురించి? అదేనక్క, కృష్ణ గారికి ఇంకొక పెళ్లి. ఏమన్నాడు? లేదక్క, తన మనసులో సూర్యకి తప్ప మరో ఆడదానికి స్థానం లేదని చెప్పేశారు. తను మొదటి నుంచి అలాగే అంటున్నాడమ్మా. కానీ నువ్వే ఏదోలా సర్ది చెప్పాలి కదా. మా మాట వినడం లేదనే కదా నీకు చెప్పాను. లేదక్క, నేను మాట్లాడినా కుదరదు అనే చెప్తున్నారు. సూర్య చనిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కృష్ణ గారి దృష్టిలో తన బతికే ఉంది. ఆయన గుండెల్లో గూడు కట్టుకుని దేవతలా కొలివి తీరుంది. సూర్య ఆలోచనల నుంచి తనని బయటికి తీసుకురావటం మాత్రం కుదరడం లేదు జయంతి. అది నీ వల్ల అవుతుందేమోనని నా ఆశ. మరోసారి ప్రయత్నించి చూడమ్మా. ట్రై చేస్తానక్క. అలాగే. ఎవరి గురించమ్మా మాట్లాడుతున్నావు? కృష్ణ గారి గురించి డాడీ. ఏం జరిగింది? అదే, కృష్ణ గారిని పెళ్లి చేసుకోమని వాళ్ళ వదిన చందు అడుగుతుంటే కృష్ణ గారేమో కాదంటున్నారు. తన గురించి బాగానే మాట్లాడుతున్నావు, మరి నీ పెళ్లి గురించి కూడా నువ్వు కాస్త ఆలోచించాలి కదమ్మా. డాడీ, ఆవేశపడి నా నోరు నొక్కేయాలని చూడకమ్మా. నా బాధ కూడా కొంచెం అర్థం చేసుకో. కృష్ణ గురించి చందు అర్చనలు ఎంతగా ఆలోచిస్తున్నారో ఓ తండ్రిగా నీ గురించి అంతకంటే ఎక్కువ ఆలోచించాలి కదా. నీకు పెళ్లి చేసి నువ్వు భర్త పిల్లలతో హాయిగా ఉంటే చూడాలని నాకు ఉంటుంది కదా. ఆలోచించమ్మా. డాడీ, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా నేనే మీకు చెప్తాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అదే ఎంతకాలం? ఒక నెల, ఒక సంవత్సరమా, పోనీ ఒక జీవితకాలమా? మనిషి జీవితానికి కూడా ఒక టైం ఉంటుందమ్మా. అది తెలుస్తుంది కాబట్టే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిపిస్తారు. కానీ నువ్వేమో డాడీ, అదేం కుదరదమ్మా. అసలు నీ మనసులో ఏముందో చెప్పు. పోనీ నీ మనసులో ఎవరైనా ఉంటే అదైనా చెప్పమ్మా. అవతల మనిషి ఎవరైనా ఎలాంటి వాడైనా సరే నేను వెళ్ళి మాట్లాడతాను. తను కాదన్నా నేను ఒప్పిస్తాను. నా మాట నమ్మమ్మా.
డాడీ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఇప్పటికి వదిలేస్తానమ్మా, కానీ ఎప్పటికీ ఇలాగే వదిలేస్తాననుకోకు. నీ మనసులో మాట చెప్పేంత వరకు వదలను. అయ్యా, అమ్మాయి గారు ఏమైనా చెప్పిందా? లేదు రామయ్య, తన మనసులో కృష్ణంటే ప్రేముందని తెలుసు, కానీ బయటపడదు. ఆ విషయం మనకు తెలుసు, కానీ అడగలేం. అయ్యా, మనసులో ఒక్కసారి ఆలోచన పుట్టాక అది ఎప్పటికీ పోదయ్యా. ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో బయటకు వస్తుందయ్యా. అది ఎప్పటికొస్తుందో, కనీసం నేను బతికుండగా అది బయటపడుతుందో లేదో. అలా దిగుపడకండి అయ్యా. మీరు అమ్మాయి గారి పెళ్లిని మీ చేతులతోనే జరిపిస్తారు, చూస్తూ ఉండండి. ఆ శుభగడియలు ఎప్పుడొస్తాయో ఏమో. ఇప్పుడు వెళితే తనకి నిజం తెలిసిపోతుంది. తన పరిస్థితి నాకు తెలిసిందని చందుకు అర్థమైతే, భగవంతుడా ఇప్పుడు ఎలా ఈ నరకాన్ని చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయి స్వామి. ఏదో ఒకటి చేయి. హలో డాక్టర్, నేను చందు వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? చందు తలనొప్పితో విలువల్లాడిపోతుంది డాక్టర్. ఏం చేయాలో తెలియడం లేదు. నేనుండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి డాక్టర్. సారీ అండి, ఏం చేయలేవు. రిలీఫ్ కోసం టాబ్లెట్లు ఇచ్చాను, అవి వేసుకుందేమో చూడండి. వేసుకుంది డాక్టర్, కానీ తగ్గడం లేదు. బ్లడ్ వామిటింగ్స్ ఏమైనా అయ్యాయా? లేదు డాక్టర్, వెళ్ళి అడిగే అవకాశం లేదు. పోనీ ఏమైనా మందులుంటే చెప్పండి.
అవి తీసుకొచ్చి తను వాడే మందుల్లో కలిపిస్తాను. సరే, రేపోసారి హాస్పిటల్కి రండి. ఎమర్జెన్సీలో ఏం చేయాలో చెప్తాను. అలాగే డాక్టర్, రేపు ఎర్లీ మార్నింగే వస్తానండి. అంటే డాడీకి నిజం తెలిసిపోయిందా? అందుకే నా మీద జాలి చూపిస్తున్నాడు. ఏదైతే తెలియకూడదనుకున్నాను అదే తెలిసిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏ టైంకి ఎవరికి ఫోన్ చేస్తుంటారు? అమ్మ చందు, ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? నాకేమేం డాడీ? అదేనమ్మా, భోజనం చేయకుండా పడుకున్నావు కదా, ఒంట్లో బాగోలేదేమో అనుకున్నాను. బానే ఉందా ఇప్పుడు? టాబ్లెట్లు వేసుకున్నావా? నేను బానే ఉన్నాను డాడీ. ఇందాక ఆకలి లేదు, అందుకే పడుకున్నాను. పోనీ ఇప్పుడైనా ఏదైనా తినొచ్చు కదమ్మా. ఈ టైంలోనా? నాకు ఆకలిగా ఉందమ్మా, కంపెనీ కోసమైనా తినొచ్చు కదా. అలాగే పదండి. రా. ఆటో, ఆ బండిని ఫాలో అవ్వు. ఎక్కండి. అటు పోనివ్వు.
డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? అంత టెన్షన్గా రాత్రి ఎవరికి ఫోన్ చేశారు? కొంపతీసి డాక్టర్ని కలిసారా? ఆవిడ నిజం చెప్పదే. ఇదేంటి, డాడీ శ్రవంతి హాస్పిటల్కి వెళ్తున్నారు? ఇదిగో. మరేం పర్వాలేదండి. మీ ఫ్రెండ్కి మామూలు జ్వరమే. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అమ్మయ్యా, అనవసరంగా టెన్షన్ పడ్డాను. అంటే డాడీకి నా గురించి ఏం తెలియదన్నమాట. ఏంటి చందు ఇలా వచ్చావు? శ్శ్. ఇలా రండి. ఏమైంది చందు? మా డాడీ రాత్రి ఎవరికో ఫోన్ చేసి చాలా టెన్షన్ పడుతున్నారు. నా గురించి తెలిసిపోయిందేమోనని చాలా కంగారు పడ్డాను ఆంటీ. మిమ్మల్ని కలవడానికి వచ్చారేమోనని నేను ఫాలో అయ్యాను. నన్ను కలవడానికా? ఆ, తనకి తెలిసిన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని కలవడానికి వచ్చారు. నేనే అనవసరంగా టెన్షన్ పడ్డాను. సర్లే, ఎలాగో వచ్చావుగా, ఆ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళు. సిస్టర్, చెప్పండి డాక్టర్ గారు. చందుకి ట్రీట్మెంట్ చేయాలి, లోపలికి తీసుకెళ్ళండి. రామ్మా. వెళ్ళిపోయిందా డాక్టర్? కంగారు పడకండి, ట్రీట్మెంట్ చేయించుకుంటోంది. ఓ 2 గంటల వరకు బయటికి రాదు. తను ఫాలో చేయడం చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో తెలుసా? నేను మీకు నిజం చెప్పినందుకు నా మీద కోపగించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకునేది కాదు. ఇంకా నయం, రాత్రి మీరు ఫోన్లో మాట్లాడటం తను పూర్తిగా వినలేదు. అందుకనే డాక్టర్ మధ్యలో మీకు ఫోన్ చేశాను. అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేశారు. నాకు నిజం తెలిసిందని చందుకు అర్థమైతే తను అసలు తట్టుకోలేదు. నాకు చందు కంటే మీ గురించే ఎక్కువ టెన్షన్ పట్టుకుంది కృష్ణ గారు. మీకు విషయం చెప్పనా? కొన్ని విషయాల్ని ముందే మనం డైజెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నిజమే డాక్టర్, కానీ మీరు ప్రిపేర్డ్గా ఉండకపోతే తనుండే కొద్ది రోజులు కూడా మనశ్శాంతి లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ధైర్యం తెచ్చిపెట్టుకోండి. మనం ఎంత తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే అంత మంచిది సంతోష్. ఇంకా డిలే చేస్తే మనకి బ్యాడ్ నేమ్ రావటమే కాదు,
ఫినాన్షియల్ గా కూడా చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. సంతోష్, ఆ, ఆ, అలాగే చేసేద్దాం. ఏంటి ఎక్కడో చూసి మాట్లాడుతున్నావు? ఆ, అదేం లేదే. నేను చెప్పింది మొత్తం విన్నావా లేదా? ఎందుకు వెళ్ళలేదు? విన్నాను. ఆ వెంచర్ గురించి నువ్వేం టెన్షన్ పడక రాజా. చెప్పిన టైం కంటే ఒక నెల ముందే ఇచ్చేస్తారు. అయినా మూర్తి గారు ఉండగా మనకెందుకు భయం చెప్పు. సరే సంతోష్, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగే. ఏంటి ఇంకా రాలేదు? ఈ టైంకి కరెక్ట్గా రావాలి కదా. ఏం ప్లానో ఏంటో. ఇదిగో అమ్మాయి. ఎవరండి? ఏం కావాలి? మాధవి అంటే ఎవరు? నేనే. మీరు? మేం మహిళా మండలి సభ్యులం. అలాగా, రండి. ఏం కావాలి? చందా కోసం వచ్చారా? కూర్చోండి. రాజా, రాజా. ఏంటి, నీ కంటికి మేము చందాలు అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళలా కనిపిస్తున్నామా? మేమొచ్చింది నీ చేత చందాలు అడిగి తీసుకువెళ్ళడానికి కాదు. నువ్వు చేసిన పనిని కడిగి పారేయడానికి వచ్చాము. ఎవరినైనా క్షమించొచ్చు గాని చందుని మాత్రం క్షమించకూడదు రాజా. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి.